తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వర స్వామి ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. ఈ క్షేత్రం పంచభూత స్థలాల్లో అగ్ని తత్వానికి ప్రతినిధి. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువులు తమలో ఎవరు శ్రేష్ఠులు అనుకుంటూ వాదిస్తున్నప్పుడు పరమశివుడు అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది అంతం దొరకకపోవడంతో ఆయనే పరబ్రహ్మ స్వరూపుడని అంగీకరించారు. ఆ అగ్నిస్తంభమే నేటి అరుణాచలగిరి. అరుణాచలగిరి స్వరూపం. అరుణాచలగిరి శివుడి జ్యోతిర్మయ స్వరూపం. ఈ గిరి కొండ కాదు, సాక్షాత్ శివుని రూపం అని మహర్షులు, సన్యాసులు సాక్షాత్కారమిచ్చారు. అందుకే ఈ గిరిని దర్శించడం, చుట్టివచ్చి ప్రదక్షిణ చేయడం అత్యంత పవిత్రం. గిరి ప్రదక్షిణ వైశిష్ట్యం. గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్ల పరిధిలో గిరిని చుట్టి నడవడం. ఇది సాధారణ నడక కాదు. ప్రతి అడుగు ఒక ధ్యానం, ప్రతి క్షణం ఒక జపం. మనసు శాంతి. గిరిని చుట్టేటప్పుడు మనసు లోపలి కలుషిత భావాలు క్రమంగా తొలగిపోతాయి. పాపక్షయం. అనేక జన్మల పాపాలు నశిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆరోగ్య లాభం. ఆధ్యాత్మిక ఫలితాలతో పాటు శరీరానికి కూడా బలం వస్తుంది. మోక్ష మార్గం. భక్తి భావంతో ప్రదక్షిణ చేసిన వారికి శివానుగ్రహం లభించి మోక్షపథం సులభమవుతుంది. గిరి ప్రదక్షిణలో పాటించాల్సిన ఆచారాలు. సాధ్యమైనంతవరకు నిశ్శబ్దంగా జపం చేస్తూ నడవాలి. రాత్రి పౌర్ణమి సమయంలో చేసే గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కొందరు భక్తులు మోకాళ్ల మీద, మరికొందరు షష్టాంగ ప్రణామాలతో కూడా ప్రదక్షిణ చేస్తారు. కార్తీక దీపోత్సవం. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గిరి శిఖరంపై వెలిగించే మహాదీపం శివుడి జ్యోతిర్లింగ స్వరూపాన్ని సూచిస్తుంది. ఆ దీపాన్ని దూరం నుంచైనా చూసే భాగ్యం కలిగిన వారికి శివుని అనుగ్రహం లభిస్తుంది. రమణ మహర్షి అనుభవం. అరుణాచల వద్ద జీవించిన రమణ మహర్షి ఇలా అన్నారు: అరుణాచలగిరి అనేది నిశ్శబ్ద ఉపదేశకుడు. అది మాటలేకుండానే మనసును లోపలికి తిప్పి ఆత్మసాక్షాత్కారం కలిగిస్తుంది. ముగింపు. అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేసిన వారికి శరీర శుద్ధి, మనస్సు ప్రశాంతత, ఆత్మజ్ఞానం, చివరకు మోక్షం లభిస్తాయి. కాబట్టి అరుణాచలం కేవలం కొండ కాదు, అది జ్వాలారాశి స్వరూపుడు శివుడే. ఒకసారి అయినా గిరి ప్రదక్షిణ చేయడం మన జీవితాన్ని ధన్యముగా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.